ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. చూడండి. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. ఇక్కడ ఏంటంట, ఎలాంటి విషయాలంట, నీ వాక్యమును నేను మరువకుందును అంటున్నాడు. ఈ వాక్యాన్ని చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాడంట, మర్చిపోకుండా ధ్యానించేవాడిగా ఉన్నాడంట. దేవుడు దావీదు గారిని ఊరికినే ఏర్పరచుకోలేదండి. ఆయన వంశం అంతట్లో కొడుకులు మనవలు అందరూ కూడా రాజ్యం ఏళ్తారని దావీదు గారికి వాగ్దానం చేసేటప్పుడు దేవుడు దావీదు యొక్క హృదయాన్ని ఎరిగేవాడిగా ఉన్నాడు. ఏంటంట, నా హృదయానుసారుడైన ఒక మనిషిని నేను కనుగొన్నాను, సమయాలు నువ్వు వెళ్ళి వానికి అభిషేకం చెయ్యి అంటున్నాడు. ఎలాంటి వాడు అంటండి దావీదు? దేవునికి హృదయానుసారుడైన వాడు. ఎందుకంటే దావీదంట మంచం మీద పడుకున్నప్పుడు కూడా దేవుడి మాటలే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలనే, దేవుని యొక్క మాటనే జ్ఞాపకము చేసుకునేవాడిగా ఉన్నాడంటండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన వాక్యాన్ని అంట మర్చిపోకుండా ఉన్నాడంటండి. మనమైతే చర్చికి వెళ్తాం కానీ అన్న చెప్పిన వాక్యం వింటాం, కానీ ఈ వారం చెప్పిన వాక్యం మళ్ళీ వారం అడిగితే ఏమో మర్చిపోయామంటాం. మరలా కొన్ని విషయాలు మర్చిపోమండి. ఏ విషయాలు? దెబ్బలాడే విషయాలు, గొడవలు పెట్టుకునే విషయాలు. నువ్వు ఆ రోజు అన్న మాట నాకు గుండెల్లో గుర్తుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే, ఎన్ని నెలలైనా సరే, నువ్వు ఆ రోజు అన్న మాట నా గుండెల్లో గుర్తుంది. వాక్యం గుర్తుండదు. ఏంటండి? వాక్యం అయితే గుర్తుండదు. వాక్యాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే, నీ వాక్యమును నేను మరువక ఉందును అంటున్నాడు. ఎంత మంచి మాట అండి ఇది. మనమే ఆయన వాక్యాన్ని నేటి, ఆయన ప్రార్థన నేటి, ఆయన ఆజ్ఞలు నేటి, ఆయన ఇచ్చిన శాసనములు నేటి, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనము మర్చిపోయేవారిగా ఉంటాం కదండి. తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, గొడవలు ఆడుకున్నప్పుడు మాట్లాడుకున్న మాటలంట ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా కూడా నాకు గుర్తున్నాయి అంటాం. వాక్యాన్ని అయితే గుర్తులేదని చెప్పేవారుగా ఉండు. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడని మనతోటి. ఆయనకి వాక్యము ఎప్పుడూ ఉండేదిగా ఉన్నదంట. అయితే మన పరిస్థితి ఎలాగుంది? మనం ఎలాగున్నామండి? వాక్యాన్ని ఉంచుకునే వారిగా ఉన్నామా? వాక్యాన్ని తీసేసి లోకంలో ఉన్న వాటిని ఉంచుకునేవారిగా ఉన్నాము? ఇంకా వాక్యానికి దూరం అయిపోయి లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ దగ్గర చేసుకునే వారిగా ఉన్నామా? వాక్యముతోటి మన అందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడండి? ఇక్కడ ఏమంటున్నాడు, నీ వాక్యమును నేను మరువక ఉందును. మిగతా విషయాలు అయితే మర్చిపోతానేమో, కానీ నీ వాక్యాన్ని నేను మర్చిపోను. అయితే కొంతమంది అయితే ఏమంటారంటే, వాక్యాన్ని అయితే మర్చిపోతాను కానీ మిగతా విషయాలు గుర్తుపెట్టుకుంటాను. జాగ్రత్త. వాక్యముతో మాట్లాడుతున్నాడు మన అందరితోటి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అంటాము, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు, అది ఒకనొక దినమందు ఆయన ప్రశ్నించినప్పుడు నాకు తెలియదు ప్రభువా అనడానికి ఏముండదండి. ఎందుకంటే వాక్యం అన్ని చోట్ల ప్రకటించబడుతుంది. మనము దేవునికి దూరంగా ఉండినట్లయితే దేవుడు ప్రశ్నించే రోజున మనము సమాధానం చెప్పలేకుండా ఉండేవారిగా ఉంటాం. ఇంకా ఏమని చెప్తున్నాడు, నీ సేవకుడని నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము అంటున్నాడు. మనం బ్రతకాలంటే ఏం చేయాలంటండి, ఆయన దయ చూపించాలి. ఏంటంట, మనం బ్రతకాలంటే ఆయన దయ కావాలి, ఆయన కృప కావాలి, ఆయన ప్రేమ కావాలి, ఆయన వాత్సల్యత కావాలి. ఏంటంట, యెహోవా వలనే
బలము అంటున్నాడు. ఎవరి వలన అంటే అండి బలము? యెహోవా వలనే బలము. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నదని కూడా చెప్తున్నాడు. ఎప్పుడు తగ్గిపోతుందంట? మనం చేసిన పాపాన్ని బట్టి బలం తగ్గిపోతుందంట. మనం చేసిన తప్పుడు పనులు బట్టి బలం తగ్గిపోతుందంట. దోషాన్ని బట్టి బలం తగ్గిపోతుందంట. దేవుడు బలం ఇస్తున్నాడు, కానీ దాన్ని మనము పాడు చేసుకునే వారిగా ఉంటున్నాం. ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, కానీ దాన్ని మనం పాడు చేసుకునే వారిగా ఉంటున్నాం. ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి చూడండి ఒకసారి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవుము ప్రభువా అంటున్నాడు. ఏంటండి? ఆశ్చర్యమైన సంగతులు అంటండి. దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆశ్చర్యమైన సంగతులు, వజ్రాలు వైడూర్యాలు బయటపడతాయండి. మిగతా పుస్తకాలు ఎన్ని చదివినా కూడా వేస్ట్. ఎందుకంటే అవి మనల్ని చదవవు. బైబిల్ అయితే మనల్ని చదువుతుంది, మనల్ని సరిదిద్దుతుంది, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, మనం నరకానికి వెళ్ళకుండా కాపాడుతుందండి. మరి ముఖ్యంగా ఏంటి? మనం నరకానికి వెళ్ళకుండా కాపాడేదిగా ఉంటుంది. ఆశ్చర్యమైన సంగతులను నేను చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. ఎవరి కన్నులు అయితే గర్వముతో నిండిపోయి దేవుడికి దూరముగా ఉంటున్నారో, వాక్యాన్ని ఉంచుకోకుండా ఉంటున్నారో, వారందరితోటి దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా సరే మీ కన్నులు తెరుచుకుని వాక్యాన్ని చదువుతూ దేవుని మాటలను ధ్యానించుకుంటూ దేవుడి మాటలను మన హృదయంలో ఉంచుకుంటూ అడ్డమైన సత్తంతా తీసేసుకుని దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే దేవుడు తన ప్రాణాన్ని సహితం నీ కోసం నా కోసం పెట్టి మనల్ని నరకం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనల్ని బ్రతకడానికి ఆయన దయ చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చే దయ పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంది.